ప్రతి దేశం ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాయి. ఆ భయాల నుండి విముక్తి పొందాలంటే దైవ విశ్వాసం ఒక్కటే మార్గమని కేథలిక్ బిషప్ తెలగతోటి రాజారావు తెలిపారు. రన్ ఫర్ జీసస్ అనేది కేవలం ఒక పరుగు మాత్రమే కాదని, మన రక్షకుడు, విమోచకుడు మరియు సంరక్షకుడైన యేసుక్రీస్తుపై ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పే గొప్ప వేదిక అని అభివర్ణించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ కేథలిక్ బిషప్ తెలగదోటి రాజారావు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. గత 15 ఏళ్లుగా నగరంలోని క్రైస్తవులందరినీ ఏకం చేస్తూ ఈ ఆధ్యాత్మిక పరుగు సాగిందని తెలిపారు. నగర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, దైవాశీస్సులు కలగాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ప్రతి దేశం ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో సవాళ్లను ఎదుర్కొంటుందని, ఆ భయాల నుండి విముక్తి పొందడానికి దైవ విశ్వాసమే ఒకే ఒక మార్గమని ఆయన ఉద్ఘాటించారు. యేసుక్రీస్తు పునరుత్థానం మనలో ధైర్యాన్ని నింపుతుందని, మరణాన్ని సైతం జయించిన ప్రభువు మనందరినీ రక్షిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. రన్ ఫర్ జీసస్ అనేది కేవలం పరుగు మాత్రమే కాకుండా మన రక్షకుడు, విమోచకుడు, సంరక్షకుడైన యేసుక్రీస్తుపై ఉన్న అంచెలంచెల విశ్వాసాన్ని ప్రకటించే గొప్ప వేదికగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు రన్ ఫర్ జీసస్ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గత 15 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో ఈ రన్ ఫర్ జీసస్ అనే ఈవెంట్ని మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఎఫ్టీసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మాకు జాషువా ప్రాజెక్టుతో ఎటువంటి సంబంధం లేదు. ఎఫ్టీసీ అంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏం చేస్తారు రన్ ఫర్ జీసస్ మా క్రైస్తవ మతంలో క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి ఉత్థానుడయ్యాడు. ఆ ఉత్థానాన్ని ప్రకటించడానికి మేము వెళుతున్నాం. ఈ ఉత్థానాన్ని ప్రకటించడానికి మన నగర వీధుల్లో వెళుతున్నాం. పురవీధుల్లో వెళ్ళి ఆ ఉత్థానాన్ని ప్రకటించి ఆ ఉత్థాన మహిమను, ఉత్థానం యొక్క శక్తిని అందరికీ అందజేయాలని అనేది మా క్రైస్తవ సంఘం యొక్క అభిలాష, ఆకాంక్ష. ఈ విధంగా ఉంటే, ఎందుకంటే ప్రతిసారి లోకంలో అనేక అరాచకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తి తాను దేవుడి దగ్గర నుంచి విముక్తి పొందాలని, కష్టాల నుంచి బయటికి రావాలని, లేకుంటే వ్యాధుల నుంచి, లేకుంటే అనేక కష్టాలు వస్తూ ఉంటాయి మనిషికి. అటువంటి కష్టాలు లేకోకుండా మనకి ఇప్పుడు శాంతి సమాధానాలు వర్ధిల్లాలని ఈ సమాజం కోరుతూ ఉంది. దానికి తార్కాణంగా అందరం కలిసి, అన్ని డినామినేషన్స్, అన్ని సంఘాలు కలిసి, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఫ్రీ చర్చెస్, అలాగే అందరూ పాస్టర్సు, ప్రీస్సు, సిస్టర్సు, అందరం కలిసి ఒకే కుటుంబంగా, ఒకే దైవ కుటుంబంగా ముందుకు వెళుతూ అందరికీ శాంతి సమాధానాలు వాళ్ళకి అందాలని వాళ్ళని దీవిస్తూ మన నగరం కోసం ప్రార్థిస్తూ వెళుతున్నాం. నగరం కోసం ప్రార్థించవలసిన విషయం మా అందరికీ ఉందా? ప్రార్థించవలసిన ఆవశ్యకత మాకు ఉంది. ఎందుకంటే నగరం అది అభివృద్ధి చెందాలంటే, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే దేవుని సహకారం కావాలి. మన దేవుడు క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించాడు కాబట్టి అది సంతోషమైన వార్త, అందరికీ సంతోషమైన వార్త. ఆ వార్త అందరికీ అందాలి. జీవితంలో భయం అవసరం లేదు. అదే ఉత్థాన ప్రభువు చెప్పాడు, భయపడకండి అని చెప్పాడు ఆయన. జీవితం అంటే భయపడవద్దు, ముందుకు సాగాలి, విశ్వాసంతో, భక్తితో ముందుకు సాగాలి. ఈ విధంగా మనందరం ముందుకు సాగాలనేది ఈరోజు మన ముఖ్యమైన మీ అందరికీ శుభవార్త. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి భయం లేకోకుండా అందరూ ప్రభువునందు వాళ్ళ మనసు ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు వెళితే అప్పుడు మనకి సుఖ సంతోషాలు ఉంటాయి. మన శాంతి సమాధానాలు అందరికీ సమకూరుతాయి. అన్ని కుటుంబాలు, అందరూ ఉన్న వాళ్ళందరూ, అన్ని మతాల వాళ్ళు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇటువంటి శాంతి సమాధానాలతో కూడిన జీవితం లభించాలని మేమందరం ప్రార్థన చేస్తూ ఈ రన్ ఫర్ జీసస్ని ప్రారంభిస్తున్నాం. క్రీస్తు పునరుత్థానుడయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన విజయవాడ పట్టణంలో క్రైస్తవ అందరూ కూడా కలిసి ప్రభువు సమాధి నుండి ఉత్థానమయ్యాడు, ఆయన ఉత్థాన సందేశాన్ని లోకానికి ప్రకటించాలని ఒక ఆతృతతో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో అందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, హల్లెలూయా అనేటువంటిది. లోకములో ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.
క్రీస్తు చనిపోయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మీకు శాంతి కలుగునుగా కానీ. కాబట్టి ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా ఏ మతానికి చెందినా ఏ ధర్మాన్ని పాటించినా భగవంతుడు అందరికీ కూడా ఈ శాంతినివ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకల్ టీవీ వాళ్ళ ద్వారా విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శాంతి రావాలని కోరుకుంటూ హ్యాపీ ఈస్టర్. గాడ్ బ్లెస్ ఆగండి 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 ఒక నిమిషం. రెండవ లైన్లో దయచేసి రావద్దు. ఎవరు కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును పునరుద్ధానుడైన మా ప్రభువా, ఈ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలని ఈ పునరుద్ధానమునకు సాక్షిగా ప్రభువా, ఈ పురవీధుల్లో చేసినటువంటి ఈ సువార్త ప్రకటన పరుగులో మాతో కూడా మీరు పునరుద్ధాన ప్రభువుగా మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీరు తిరిగి లేచారు, మాకు రక్షణను ప్రభువా ధైర్యమును దయచేస్తున్నారు. ఈ రక్షణ సర్వమానవాళికి వర్తించాలని ఉద్దేశంతో శాంతి సమాధానములతో ఈ నిత్య రాజ్యానికి నిత్య జీవానికి ప్రజలు వారసులు కావాలని మేము చేస్తున్నటువంటి పరుగును ప్రభువా మీరు ఆశీర్వదించండి. మా పట్టణమును ఇంకను ప్రభువా దీవించి ప్రతి సమాజములో ప్రభువా ఈ పునరుద్ధాన సువార్త నలుదిశలకు విస్తరింపచేసి సర్వ మానవాళి మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించడం కృప చూపమని మహిమా ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.